రైజింగ్ తెలంగాణ అంటూ ప్రభుత్వం మాత్రం ఒకవైపు భారీ ఎత్తున ఈవెంట్లు చేస్తూ ఉన్నది. దేశ నలుమూలల నుంచి కూడా ప్రముఖులని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో మరి దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యమకారుడు పల్లె రవికుమార్ గౌడ్ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, రైజింగ్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతా ఉందా? కాంగ్రెస్ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లు ఏమైనా మాట్లాడతారు, ఎందుకంటే ప్రజల జీవితాలతోటి ఆటలు ఆడుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అసలు ఏం చెప్పారు తెలంగాణలో అధికారంలో రావటానికి? నీకు రైతు డిక్లరేషన్ పేరు మీద ఏం చెప్పారు, బీసీ డిక్లరేషన్ పేరు మీద ఏం చెప్పారు, నిరుద్యోగ యూత్ డిక్లరేషన్ పేరు ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్ పేరు మీద, ఆదివాసీ డిక్లరేషన్ పేరు, దళిత డిక్లరేషన్ పేరు మీద, ఇట్లా రకరకాల పేర్ల మీద వాళ్ళు ఇచ్చిన మాట ఏంది? ఆఖరికి పాపులిస్టిక్ ఉన్నటువంటి 6 గ్యారంటీస్ పేరు మీద చెప్పినటువంటి ఏది? 4 ఈ రకరకాల పేర్ల మీద 420 హామీలు ఇచ్చారు. ఇదా నెరవేర్చిందా? అది కదా చేయాల్సింది. ప్రజలకు మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? అది చేయలే కదా. అది చేయకుండా ప్రజలు మేము మోసపోయినామని గ్రహించి మిమ్మల్ని ప్రశ్నించడము, తిరగబడటం మొదలైన తర్వాత తరమక ముందే మిమ్మల్ని తరుముతారని గ్రహించి, మీరు ప్రజలు తరుముతారని గ్రహించి అది మొదలు కాకముందే మీరు ఏం చేసిందంటే మళ్ళీ ఇంకా రైజింగ్ తెలంగాణ పేరు మీద కొత్త భ్రమల్లోకి తీసుకుపోతున్నారు, ప్రజలు కొత్త ఊహాలోకంలోకి తీసుకుపోతున్నారు. 2047 అంటే 22 సంవత్సరాల పైగా వాళ్ళు ఒక చారిత్రాత్మకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయనట్టుగా మేము చేస్తున్నాం, మాకు విజన్ ఉందన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సోదరా, ఏ ప్రభుత్వానికైతే మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి ఇస్తారు. ఈ 5 ఏళ్ళకి ఇచ్చారు. ఈ 5 ఏళ్లకు నువ్వు ఏం చేస్తానని చెప్పేసి ప్రజలకు అధికారంలోకి వచ్చినావు, అదే కదా. 5 ఏళ్లకు ప్రజలకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో ఏం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినవో వాటిని చెయ్యి. చేసిన తర్వాత చేస్తున్న క్రమంలోనే నువ్వు భవిష్యత్తుకు, ఈ సమాజం ఎప్పటికీ ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి భవిష్యత్తుకు నువ్వు పునాదులేవు. కానీ ఈ 5 ఏళ్ళకి నీకు అధికారం అప్పచెప్తే ఈ 5 ఏళ్ళలో చేస్తానన్నది 100 రోజుల్లో చేస్తానన్నది ఏమీ చెయ్యకుండా మోసం చేసి, వంచన చేసి, ద్రోహం చేసి, నేను 20 ఏళ్లకు నేను స్కెచ్లు వేస్తున్నా, ఆకాశంలో మేడలు కడతా, ముందైతే మూసీలో ఇళ్ళు కూలుస్తా అని చెప్పేసి మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు. నీలాంటి తాత ముత్తాతలనే తెలంగాణకు అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని తొక్కుకుట్ట తెలంగాణను సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది. కొంత మీ భ్రమలో పడవచ్చు, మీ మాయలో కొంత ఉండొచ్చు, మీ మోసానికి గురవుతుండొచ్చు, కానీ అంతిమంగా ఆ ప్రజలు మిమ్మల్ని, ప్రజలకు ఇచ్చినటువంటిది మీరు నెరవేర్చకపోతే ఆ మోసాన్ని గ్రహించి వాళ్ళ తెలంగాణ రాజకీయంగా మిమ్మల్ని పాతరిస్తుంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే రైజింగ్ తెలంగాణ అని ఇవాళ కొందరు వాళ్ళని వీళ్ళని అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అది రైజింగ్ తెలంగాణ కాదు, కేవలం తెలంగాణ ప్రజల బతుకులతోటి ఆడిన చెలగాటం, భావోద్వేగాలతోటి ఆడిన చెలగాటాన్ని డైవర్ట్ చేయటం కోసమే ఆడుతున్నటువంటి కొత్త రకమైనటువంటి డ్రామా. రైజింగ్ తెలంగాణతోని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తెలంగాణకి. ఎక్కడెక్కడో నలుమూలల నుంచి ప్రముఖులు రాబోతూ ఉన్నారు. సో దీని తెలంగాణకు సంబంధించిన భవిష్యత్తుని ఇంకా 4 తరాలు ముందుకు తీసుకుపోయే ప్రయత్నమే జరుగుతుంది తప్ప దీని మీద అడ్డుకునే ప్రయత్నం చేసినా, దీని మీద నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా తెలంగాణ కీర్తిని తగ్గించే విధంగా ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు. ఇక రేవంత్ రెడ్డి గారే తెలంగాణ కీర్తి గురించి, తెలంగాణ వైభవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి రేవంత్ రెడ్డి గారే అలాంటి వాళ్ళకి ఉపన్యాసం చెప్పాలి. వాళ్ళ తెలంగాణ సమాజానికి నువ్వు ఏం మాట ఇచ్చినావు, ఏం మాట ఇచ్చి, ఏ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినావు, అది నెరవేర్చు. నీకు అది గొప్ప కీర్తి, అది ప్రజలు నేను బ్రహ్మాండంగా ఇస్తారు, బ్రహ్మాండంగా నీకు కీర్తిని ఆదరిస్తారు. అది చేస్తానన్నది చెయ్యకుండా హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద పేద మధ్యతరగతి ప్రజల కష్టాన్ని, జీవితకాల కష్టాన్ని కూల్చివేసి రాత్రే బుల్డోజర్ దించి వాళ్ళ బతుకుల ఉసురు తీసుకున్నటువంటి వాళ్ళు మీరట రైజింగ్ తెలంగాణ అట, ఇంకేదో చేస్తారట. నీకు అధికారంలో ఇచ్చి, అందుకే ఆయన ఏమంటుండు, 2020 ఏళ్లకు 47 అట. అప్పటి తర్వాత నువ్వెవడో, నీ పార్టీ ఏందో, ఏముంటుందో పరిస్థితి తెలియదు. ఏం ఉద్దేశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వం? ప్రజల్ని మోసం చేయడమో, చేసిన మోసాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి ప్రజలు తిరగబడక ముందే కొత్త భ్రమంలోకి తీసుకుపోవటం.
అంతకు మించి వేరేం కాదు. మీరేమో ప్రజలు మోసం చేయడం అంటున్నారు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముతా ఉన్నారుగా. మన జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అంతకుముందు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిచింది, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రజా ఆదరణ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి వస్తుంది కదా పలుకు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటిది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదైనా చేస్తుందేమని ఆశతోటి చేసి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇవాళ నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పటం కాదు, ఆ రోజు నుంచే చూసినాం కళ్ళ ముందు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట పరిహసించి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఎన్నికల బూతుల దగ్గర ఒక మామూలు లెక్క కూర్చొని పైసలు పంచి ఓట్లు ఇచ్చి దౌర్జన్యం చేసి మాస్ రిగ్గింగ్కి, లేటెస్ట్ మోడర్న్ రిగ్గింగ్కి పాల్పడి అధికారంలోకి ఆ పార్టీ సీటు గెలుచుకుంది. అది పబ్లిక్ మ్యాండేట్ కాదు. పబ్లిక్ మ్యాండేట్ అయి ఉంటే ఆ రోజు చెప్పినాం ఎలక్షన్ కమిషన్ కొన్ని మ్యాండేట్ తీసుకున్నాం. పోలింగ్ ఏజెంట్లను బెదిరించి, కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి, ప్రత్యర్థుల మీద ఎవ్వరూ లేకుండా ఒక అపహాస్యం చేసేటట్టుగా ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలు చేసి గెలిచినామంటే గెలుపు ఉంటుంది. అదే అనుకుంటే చాలా ఉంటుంది, తప్పనిసరిగా దానికి సమాధానం ఉంటుంది. ఒక బీసీ బిడ్డగా చెప్పండి అన్న, ఒకవైపు ప్రభుత్వం మాత్రం చాలా ఘనంగా చేసుకుంటుంది వేడుకలు, కానీ ఒక బీసీ బిడ్డ నిన్న ఆ బీసీలకు రిజర్వేషన్ కావాలంటూ తీన్మర్మలన్న ఆఫీస్ ముంగట సూసైడ్ చేసుకున్నాడు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇందులో కూడా మీరు కొట్లాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఒక బీసీ బిడ్డ ప్రాణం లెక్క లేకుండా పోయిందా? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టే వాళ్ళు చెప్పినట్టే నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అద్భుతంగా నెరవేర్చుంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు ఇచ్చినటువంటి 56 హామీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మొట్టమొదటిది 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నారు. ఎన్ని నాటకాలు ఆడినో తెలుసు, ఏ నాటకాలు ఏం డ్రామాలు ఆడినో. సార్ జీవో అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, చట్టం అన్నారు, ఇవన్నీ అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు, హైకోర్టు అన్నారు, ఇవన్నీ అన్నారు. ఇవన్నీ కూడా మేము వీళ్ళు నాటకం మొదలుపెట్టిన రోజే చెప్పినాం. మీరు చెప్తున్న అన్నీ మోసం, డ్రామాలు, ఇది కాదు. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టిన వెంటనే ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణ కార్యాచరణ రూపొందించి దాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే అఖిలపక్షాన్ని తీసుకుపోవడం, ఒత్తిడి పెట్టండి అని చెప్పినాం. ఎందుకు అంటే ఆ సమస్యకు పరిష్కారం రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చడం తప్ప మరి ఏది కాదు. అది తప్ప ఏం చెప్పినా మోసం, వంచన, ద్రోహమే అని చెప్తాను. అందుకే కలత చెందినటువంటి సోదరుడు సాయి ఈశ్వరాచార్య ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆ బలిదానాన్ని కూడా అవహేళన చేసినట్టుగా ఇవాళ ఒక పెద్ద మనిషి మాట్లాడిండు. ఇది వాళ్ళ సంస్కృతి, ఇది వాళ్ళకు ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, వీళ్ళకి తెలంగాణ సమాజం పట్ల ఉన్నటువంటి సోయి వీళ్ళకి. ఇక తప్పనిసరిగా బీసీలని వంచించురు, ఆ నయవంచన చేసిండ్రు. దాన్ని బీసీ సమాజం గ్రహించి ప్రశ్నిస్తున్నది కాబట్టే మళ్ళీ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఏది వదిలిపెట్టేది లేదు. వ్యతిరేకిస్తున్నారు గ్లోబల్ సమ్మిట్ని. ప్రజలకు ఏం ఉద్దేశం? నేను ఏం చెప్తున్నాను, చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని 420 హామీలని నెరవేర్చండి. నెరవేర్చి వాటి తర్వాత వాటి ప్రజల మన్నను పొందండి. ప్రజలకు చేస్తానన్నది చెయ్యకపోగా చేయకూడనటువంటి ప్రజల ఉసురు తీసినటువంటి దౌర్జన్యము, అరాచకానికి చేస్తూ, దాష్టికాన్ని పాల్పడుతూ వాటన్నిటిని కప్పిపుచ్చేందుకు, వాటన్నిటిని డైవర్ట్ చేసేందుకు మీరు గ్లోబల్ సమ్మిట్ అని, ఆ సమ్మిట్ అని, సమ్మిట్ అని అంటే మీ నిజస్వరూపం ప్రజలు తప్పనిసరిగా దాని వెనుక ఉన్నటువంటి కుట్ర కుతంత్రాన్ని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు. మేము తప్పనిసరిగా వదిలిపెట్టేది ఏం లేదు.